Hello friends, welcome to Nandi. Let's discuss today's newspaper analysis. జెన్ గార్డెన్ అండ్ కైజెన్ అకాడమీ ఇవి రెండు రీసెంట్ గా అహ్మదాబాద్ లో ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వర్చువల్ మీటింగ్ తో ఓపెన్ చేశారు. అసలు జెన్ గార్డెన్ అంటే ఏంటి, ఈ కైజెన్ అకాడమీ ఎందుకు అని చెప్పేసి యూ హ్యావ్ టు నో ఫ్రెండ్స్. దిస్ ఈస్ ఇన్ ద ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఫస్ట్ కొన్ని మోడీ గారు చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అవి డిస్కస్ చేసి దెన్ విల్ థింక్ అబౌట్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఈ జెన్ గార్డెన్ కైజెన్ అకాడమీ ఏ కంట్రీ కోఆపరేషన్ తో పెట్టారండి? ఇండియా అండ్ జపాన్ కంట్రీ కోఆపరేషన్ తో అహ్మదాబాద్ ఆర్ గుజరాత్ లో బిల్డప్ చేస్తున్నారు. ఇంతేకాదు ఇలాంటి కోవిడ్ పాండమిక్ సిచ్యుయేషన్ లో జపాన్ ఇండియా కోఆపరేషన్ తో గ్లోబల్ లెవెల్లో స్టెబిలిటీ అండ్ ప్రాస్పెరిటీ, గ్రోత్ ఇవన్నీ ప్రమోట్ చేయాలి అని చెప్పేసి తను చెప్తున్నారు. అండ్ ఇంకొకటి, గతంలో జపాన్ ప్లస్ అని ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేశారు. ఎందులో? ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ లో. దాని గురించి ఒకసారి గుర్తు చేశారు మోడీ గారు. ఈ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ లో మనకి సెపరేట్ గా ఒక ఇన్వెస్ట్ ఇండియా అనే వింగ్ ఉంటుందండి. దీంట్లో ఏంటి అంటే డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళకి ఈజీగా లెస్ నెంబర్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ తోని ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి ప్రమోషన్ చేస్తూ ఉంటారు. సో అందులో సెపరేట్ గా జపాన్ కి ఒక సెపరేట్ వింగ్ పెట్టి జపాన్ ప్లస్ అని పెట్టారు. సో దట్ జపానీస్ కంపెనీస్ can easily come and invest in India with less number of restrictions. ఇదే కాకుండా మన బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ఉంది కదండి, దానికి టెక్నాలజీ ప్రొవైడ్ చేసేది, ఫైనాన్షియల్ సపోర్ట్ అన్ని ప్రొవైడ్ చేసేది జపాన్. అండ్ ఈ కైజెన్ అకాడమీ ఇండియాలో ప్రమోట్ చేయడం వల్ల జపాన్ ఈజ్ నోన్ ఫర్ యునిక్ వర్క్ కల్చర్ అండి. అలాంటి ఒక వర్క్ కల్చర్ మన ఇండియాలో కూడా డెవలప్ అవుతుంది అని చెప్పేసి మోడీ గారు అనుకుంటున్నారు. ఈ జపాన్స్ యూనిక్ వర్క్ కల్చర్ ఏంటి అసలు అని చెప్పేసి నేను ఇంకొక వీడియో చేస్తాను, ప్లీజ్ డూ వాచ్ దాట్. అంతేకాదు ఈ కాన్సెప్ట్ ఆఫ్ కైజన్ ఇస్ కాల్డ్ యాజ్ బిజినెస్ ఫిలాసఫీ ఆఫ్ జపాన్ అండి. ఈ బిజినెస్ ఫిలాసఫీ ఆఫ్ జపాన్ ఆర్ కాన్సెప్ట్ ఆఫ్ కైజన్ మన ఇండియాలో ఉన్న యోగా స్పిరిచువలిజం ఉంటుంది కదండి, ఇవి రెండు ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటాయి అని చెప్పేసి మోడీ గారు అంటున్నారు. ఇంతేకాదు 2004లోనే గుజరాత్ కి సీఎం గా వర్క్ చేస్తున్నప్పుడు ఈ కాన్సెప్ట్ ఆఫ్ కైజన్ ఏదైతే ఉందో దాన్ని అడ్మినిస్ట్రేటివ్ ట్రైనింగ్ లో ఇంప్లిమెంట్ చేయడానికి మోడీ గారు చాలా కష్టపడ్డారండి. సో మనకి ఇప్పుడు ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమేమి ఇంపార్టెంట్ అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జెన్ గార్డెన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నోన్ టు ప్రమోట్ కామ్నెస్ అండ్ మీ క్యాపబిలిటీని ఇంకా ఎక్కువ పెంచడానికి ఈ గార్డెన్స్ అండి. ఫుల్ ఆఫ్ రాక్స్, ఓపెన్ స్పేస్ అండ్ గ్రీనరీ అండ్ పర్టికులర్లీ ద శాండ్ విల్ బి ప్లేస్డ్ ఇన్ ఇలా స్పైరల్ మోడ్ లో ఉంటుంది. అంటే సో దట్ లైక్ ఒక స్పిరిచువల్ లెవెల్ ఆఫ్ కామ్నెస్ మీకు రావాలి అని అంటే యూ హ్యావ్ టు విజిట్ దిస్ గార్డెన్ అంటే దాట్ పీస్ఫుల్ ఇట్ విల్ బి. సో జపాన్ లో ఇలాంటి గార్డెన్స్ చాలా ఉంటాయి. అలాంటి సిమిలర్ గార్డెన్ ఇండియాలో ఎస్టాబ్లిష్ చేశారు జపాన్ వాళ్ళు. సో మీరు థంబ్నెయిల్కి వెళ్ళేసి ఒకసారి పిక్చర్ చేయండి. ఈవెన్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఐ విల్ పోస్ట్ ద ఇమేజ్. అండ్ ఈ కైజన్ అకాడమీ వచ్చేసరికి ఆల్రెడీ చెప్పాను కదండి, ఇట్ ఈస్ లైక్ జపానీస్ బిజినెస్ ఫిలాసఫీని కైజన్ అని అంటారు. ఇది ఏంటి అంటే కంటిన్యూస్లీ యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. అండ్ ఇంతేకాదు చేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇఫ్ యూ వాంట్ టు గ్రో బెటర్ దెన్ డెఫినెట్లీ మీరు చేంజ్ అవ్వాల్సిందే. సో అలాంటి కాన్సెప్ట్ ని ప్రమోట్ చేసేదే ఈ కైజన్ ఫిలాసఫీ ఆర్ జపానీస్ బిజినెస్ ఫిలాసఫీ. సో కంటిన్యూస్ గా ఎంప్లాయీస్ వాళ్ళు ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఉండాలి. కొత్త మెథడ్స్ యూజ్ చేసి, కొత్త ప్రాసెస్ యూజ్ చేసి డిఫరెంట్ యూనిక్ మెథడ్స్ లో రిజల్ట్స్ పొందాలి అనేది ఈ కైజన్ ఫిలాసఫీ. మరి జెన్ అంటే ఏంటి? ఇది జపానీస్ స్కూల్ ఆఫ్ మహాయాన బుద్ధిజం వాళ్ళు ఫాలో అవుతారండి యాక్చువల్ గా. సో ఇప్పుడు మనకి ఇండియన్ కి జపానీస్ మహాయాన బుద్ధిజం కి డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మనకి బుద్ధిజం లో చాలా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. అందులో హీనయాన, మహాయాన మనకి చాలా ఇంపార్టెంట్. హీనయాన అంటే ఏంటి అంటే బుద్ధాని గాడ్ లాగా ట్రీట్ చేయరు. బుద్ధా విల్ బి ట్రీటెడ్ యాజ్ అ టీచర్. సో తను చెప్తాడు, నేను చెప్పిందే నువ్వు ఫాలో అవ్వకు, నీ మనసుకు ఏది కరెక్ట్ అనిపిస్తే దాన్ని మిడిల్ పాత్ గా ఫాలో అవ్వు అని చెప్తాడు హీనయాన ఫిలాసఫీలో. సో ఒరిజినల్ టీచింగ్స్ ఆఫ్ బుద్ధవి బ్లైండ్ గా ఫాలో అవ్వే వాళ్ళని హీనయాన ఫిలాసఫర్స్ అంటారు. ఇప్పుడు
మహాయాన బుద్ధిజంకి వచ్చేసరికి బుద్ధాని గాడ్ లాగా ట్రీట్ చేస్తారు. అండ్ రిచువల్స్ కి అంటే మనము పూజలు పునస్కారాలు ఇవన్నీ చేస్తాం కదా, ఇలాంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అండ్ బుద్ధిజం గురించి రాసిన స్క్రిప్చర్స్ లిటరేచర్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువగా చదువుతారు. ఇది ఇండియన్ స్కూల్ ఆఫ్ మహాయాన బుద్ధిజం. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో బికాస్ సమ్ టైమ్స్ యూపీఎస్సీ మే ఆస్క్ ద డిఫరెన్స్ బిట్వీన్ యువర్ మహాయాన బుద్ధిజం అండ్ జపానీస్ స్కూల్ ఆఫ్ మహాయాన బుద్ధిజం. ఇక్కడ జపానీస్ స్కూల్ ఆఫ్ మహాయాన బుద్ధిజం లో చూడండి, దే విల్ గివ్ మచ్ మోర్ ఇంపార్టెన్స్ టు మెడిటేషన్ అండ్ ఇంట్యూషన్. పూజలు పునస్కారాలు స్క్రిప్చర్స్ చదివితే కాదు, మెడిటేషన్ అండ్ ఇంట్యూషన్ ద్వారానే మహాయాన బుద్ధిజం ఎక్కువ మంది ఫాలో అవుతారు అని చెప్పేసి ఈ జపానీస్ స్కూల్ ఆఫ్ మహాయాన బుద్ధిజం, దీన్నే జెన్ అని అంటారు. ఇండియన్ మహాయాన బుద్ధిజంలో రిచువల్ వర్షిప్ అండ్ స్టడీ ఆఫ్ స్క్రిప్చర్స్ విల్ బి గివెన్ మచ్ మోర్ ఇంపార్టెన్స్ అండ్ బుద్ధ విల్ బి ట్రీటెడ్ యాజ్ గాడ్. ఈ జపానీస్ స్కూల్ ఆఫ్ మహాయాన బుద్ధిజంలో కూడా బుద్ధుని గాడ్ గానే ట్రీట్ చేస్తారు. కాకపోతే మెడిటేషన్ ఇంట్యూషన్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు సడన్ గా మీ పేరు ఏంటి అని అడిగితే మీరు ఒక నిమిషం ఆలోచించి చెప్పాల్సిన పని ఉండదు. లైక్ ఇంట్యూషన్ లో ఇట్ విల్ బి స్టోర్డ్ ఇన్ యువర్ మెమొరీ దట్ ఇట్స్ యువర్ నేమ్. యూ డు నాట్ థింక్ ఈవెన్ వన్స్, ఒకసారి కూడా ఆలోచించి ఆన్సర్ చేయము, అలాంటి వాటిని ఇంట్యూషన్ అని అంటాము. సో ఇలాంటి ఐడియా ఫిలాసఫీని ప్రమోట్ చేసేదే జపానీస్ స్కూల్ ఆఫ్ మహాయాన బుద్ధిజం. జమ్మూలో ఉన్న ఒక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ దగ్గర ఆల్మోస్ట్ 2 బాంబ్ బ్లాస్ట్లు అయ్యాయండి. ఇంకా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కంప్లీట్ గా అవ్వలేదు. సో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ వాళ్ళు అనుకునే సస్పెక్షన్ ఏంటి అంటే, సమ్ ఏరియల్ ప్లాట్ఫామ్స్ మే బి యూస్డ్ టు డ్రాప్ దట్ బాంబ్స్, మేబీ డ్రోన్స్ కావచ్చండి. సో ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ మన టెక్నాలజీ ఎంత ఎక్కువ ఇంప్రూవ్ అవుతుందో, ఎంత ఎక్కువ యూజ్ చేస్తున్నామో అంతకు తగ్గట్టి మనకి థ్రెట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అన్నదానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. యూ కెన్ రైట్ దిస్ ఇన్ ఆన్సర్స్ అండ్ ఇన్ ఇంటర్వ్యూలో ఎవరైనా అడిగినప్పుడు టెక్నాలజీ వల్ల ప్రాబ్లమ్స్ ఏంటి అంటే యూ కెన్ ఆల్సో టెల్ అబౌట్ దిస్. ఇంతే కాదండి, ఇది ఎయిర్ ఫోర్స్ స్టేషన్ జస్ట్ ఎలా ఉంటుందంటే, ఇది ఇంటర్నేషనల్ బార్డర్ అనుకోండి, పాకిస్తాన్ కి ఇండియాకి మధ్యలో. సో జస్ట్ 14 to 15 కిలోమీటర్స్ ఇంటర్నేషనల్ బార్డర్ కి దూరంలో ఈ స్టేషన్ ఉంది. సో ఆల్మోస్ట్ ఇక్కడే బాంబ్ బ్లాస్ట్లు అయ్యాయి, కానీ లైక్ క్యాజువాలిటీస్ ఆర్ ఫ్యాటలిటీస్ వర్ వెరీ లెస్ అండ్ బై గాడ్ గ్రేస్ ఓకే. అండ్ ఇది మనకి ఇంకా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే, ఈ బ్లాస్ట్ అయిన తర్వాత వెంటనే పోలీస్ అఫీషియల్స్ దే హ్యావ్ రిజిస్టర్డ్ ఎఫ్ఐఆర్ అండర్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. సో మళ్ళీ ఒకసారి యుఏపిఏ మనకి న్యూస్ లో వచ్చిందండి. సో డిస్క్రిప్షన్ బాక్స్ లో నేను ఈ లింక్ పెడతాను. యూ హ్యావ్ టు నో అబౌట్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. అంటే ఇలాంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ని తక్కువ చేయడానికి యూజ్ చేసే యాక్ట్ ని గవర్నమెంట్ ఎలా మిస్యూజ్ చేస్తుంది అండ్ ఇన్నోసెంట్ పీపుల్ పైన ఆర్ కామన్ స్టూడెంట్స్ పైన ఎలా యూస్ చేస్తుందో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. పర్టికులర్లీ మై ఫ్రెండ్ శివ్ కుమార్ డిస్కస్డ్ ఇట్. సో వన్స్ అగైన్ యూ గో అండ్ వాచ్ ఇట్. అండ్ ఇంతే కాదండి, ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు అయిందంటే జస్ట్ ఆఫ్టర్ అ ఫ్యూ ఇయర్స్ ఒక ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ ఐఈడి డివైస్ ఆల్మోస్ట్ 5 kg ఇది ఆల్మోస్ట్ దగ్గరలో దొరికిన తర్వాత ఆ ఫ్యూ అవర్స్ తర్వాతనే ఇలాంటి బాంబ్ బ్లాస్ట్ అయింది. సో ఇక్కడ మీరు ఏమేమి చదువుకోవాలి, డ్రోన్స్ గురించి, యుఏపిఏ గురించి అండ్ సంథింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇంటర్నేషనల్ బార్డర్ అండ్ పాకిస్తాన్ కి ఇండియాకి మధ్యలో ఉన్న ఇష్యూస్ గురించి మీరు ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాలి. రైనీ సీజన్ దగ్గరలో వచ్చింది, వాటర్ ని ప్రాపర్ గా కన్జర్వ్ చేయాలి, వాటర్ క్వాలిటీ మెయింటైన్ చేయాలి అని ఆల్రెడీ మనం న్యూస్ లో చదివామండి. సో ఈ రోజు న్యూస్ ఏంటి అంటే వాటర్ క్వాలిటీ గురించి వచ్చింది. సో గ్రామ్ పంచాయత్ లెవెల్ అంటే గ్రాస్ రూట్ లెవెల్లోనే మనం వాటర్ క్వాలిటీని ఫ్రీక్వెంట్ గా చెక్ చేసి అక్కడే ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తే వాటర్ క్వాలిటీని అడిక్వేట్ గా కామన్ పీపుల్ అందరికీ ప్రొవైడ్ చేయొచ్చు అని ఏపీ గవర్నమెంట్ అనుకుంటుంది. దీనికోసం ఆల్మోస్ట్ 13,000 ఫీల్డ్ టెస్ట్ కిట్స్ ని ఉన్న పంచాయత్స్ అందరికి డిస్ట్రిబ్యూట్ చేశారు. అంతేకాదు ఎవరైతే సచివాలయంలో ఉన్న అసిస్టెంట్ ఇంజనీర్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ ఎలా ఈ ఫీల్డ్ టెస్ట్ చేయాలి, వాటర్ క్వాలిటీని ఎలా చెక్ చేయాలి అని ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. కొన్ని డిస్ట్రిక్ట్స్ లో ఆల్రెడీ ట్రైనింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ తో కొలాబరేట్ అయ్యి అండర్ జల్ జీవన్ మిషన్ స్కీమ్ లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈ జల్ జీవన్ మిషన్ ఏంటి అని కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. సో బై 2024 కల్లా ఉన్న రూరల్ హౌస్ హోల్డ్స్ లో ప్రతి ఒక్క ఇంటికి క్వాలిటీ అండ్ అడిక్వేట్ అండ్ అఫోర్డబుల్ డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయడమే ఈ జల్ జీవన్ మిషన్. సో దీంతో కొలాబరేట్ అయ్యే ఇది చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే, ఆల్రెడీ రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్ కింద మొత్తం ఏపీలో 107 ల్యాబ్స్ ఆల్రెడీ పెట్టారు.
సో ఇవి కొత్తగా అసిస్టెంట్ వాళ్ళకి ట్రైనింగ్ చేస్తే ఈ ల్యాబ్స్ ఏం చేస్తాయి, వీటి రోల్ ఏంటి అంటే ఇయర్లీ ట్వైస్ వాళ్ళు ఈ పంచాయత్ లెవెల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి అక్కడున్న వాటర్ క్వాలిటీని చెక్ చేసి అక్కడున్న ఆఫీసర్స్ అందరికి ఆర్ హైయర్ ఆఫీషియల్స్ కి ఇన్ఫార్మ్ చేయాలి. సో దెర్ ఇస్ అ మిస్ మ్యాచ్ బిట్వీన్ వర్క్. సో ఆల్రెడీ ఉన్న వాళ్ళని యూజ్ చేయకుండా మళ్ళీ కొత్త వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం ఎందుకండి, డబ్బులు ప్రాబ్లం అవుతుంది అండ్ వీళ్ళు చేస్తారని వీళ్ళు వదిలేస్తారు, వీళ్ళు చేస్తారని వీళ్ళు వదిలేస్తారు, వర్క్ కూడా డిలే అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో వెన్ ఎవర్ ఎ స్కీమ్ ఇస్ అనౌన్స్డ్ దాని పాత హిస్టరీ గురించి తెలుసుకొని ఉన్న వాళ్ళని సిబ్బందిని ఇంకా ఎక్కువ ప్రాపర్ గా వర్క్ చేసేటట్టు చేయడం చాలా ఇంపార్టెంట్. రీసెంట్ గా ఏపీ గవర్నమెంట్ ఆల్మోస్ట్ క్యాలెండర్ రిలీజ్ చేశారు అని అందరికీ తెలుసు, ఎంప్లాయ్మెంట్ క్యాలెండర్. అందులో డిఎస్సి వాళ్ళకి అసలు ఏ ప్రొవిజన్స్ లేవండి. కానీ రియాలిటీకి వస్తే మొత్తం రాష్ట్రంలో ప్రైమరీ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి, మోర్ దెన్ 30,000 ఉన్నాయండి. కానీ అందులో 33 స్కూల్స్ వరకు అసలు ఒక్క సింగిల్ టీచర్ కూడా లేరు. ఆ స్కూల్లో మరి ఎలా వర్క్ చేస్తున్నారంటే వేరే స్కూల్లో వర్క్ చేసే వాళ్ళని డిప్యుటేషన్ గా అంటే టెంపరీ పర్పస్ లో ఇక్కడ వర్క్ చేయమని పంపిస్తారు, ఇక్కడ వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు. సో ఇలాంటి సిచ్యుయేషన్ ఆల్మోస్ట్ 33 స్కూల్స్ లో ఉన్నాయి. అండ్ మోర్ దెన్ 8,000 ఇక్కడ చూడండి, దగ్గర దగ్గర ఆల్మోస్ట్ 9,000 స్కూల్స్ కి ఒకటే టీచర్ ఉన్నారండి. ఇప్పుడు ఈ టీచర్ లీవ్ లో ఉంటే ఆ స్కూల్ వాళ్ళకి కూడా లీవే. సో దగ్గర దగ్గర ఆల్మోస్ట్ మోర్ దెన్ 9,000 టీచర్స్ అవైలబిలిటీ ఉన్నా కూడా డిఎస్సి అంటే ఈ క్యాలెండర్ ఇచ్చిన నోటిఫికేషన్ లో అసలు డిఎస్సి వాళ్ళకి పోస్టులు ఏమీ సరిగా భర్తీ చేయలేదు. అండ్ ఈ గవర్నమెంట్ స్కూల్స్ తో ప్రీవియస్ ఇయర్స్ తో పోలిస్తే కొత్తగా జాయిన్ అయిన స్టూడెంట్స్ మోర్ దాన్ 6 lakh ఉన్నారు. ఈ కొత్త న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కూడా గురించి కూడా మీరు తెలుసుకోవాలి. సో ఇది జస్ట్ ఎ ఫ్యాక్చువల్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ సో దట్ యూ విల్ కమ్ టు నో దెర్ ఇస్ ఏ మిస్ మ్యాచ్. డిమాండ్ ఫర్ ద ఎంప్లాయ్మెంట్, ఆల్రెడీ డిమాండ్ కూడా ఉంది కానీ సప్లై ప్రొవైడ్ చేయట్లేదు గవర్నమెంట్. ఎందుకంటే ఇక్కడ రిక్వైర్మెంట్ అవసరం ఉంది అండ్ కామన్ పీపుల్ కూడా చాలా మంది ఎంప్లాయ్మెంట్ కోరుకుంటున్నారు. సో డిమాండ్ ఉంది, రిక్వైర్మెంట్ ఉంది కానీ గవర్నమెంట్ ఇవి ఫుల్ చేయట్లేదు. సో ఇలాంటి మిస్ మ్యాచెస్ అన్ని ఓవర్కమ్ చేయాలి గవర్నమెంట్.